హలో, వెల్కమ్. వీ హ్యావ్ స్పెషల్ గెస్ట్, యాక్చువల్గా టీమ్ అని చెప్పొచ్చు. సో అమ్మాయి ఎక్కడో తెనాల్లో పుట్టింది, వైజాగ్లో పెరిగింది, హాలీవుడ్కి వెళ్ళింది, బాలీవుడ్ చూసింది. రైట్ నౌ షీఈస్ బ్యాక్ ఇన్ టాలీవుడ్, బట్ నాట్ విత్ సినిమా, వెబ్ సిరీస్. సో ఎవరు మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో శోభితా ధులిపాల, షీఈస్ విత్ ద డైరెక్టర్ అండ్ ద హీరో యాజ్ వెల్. సో హాయ్ అండి. హలో, హాయ్. ఇప్పుడు గాలివాన తిమ్మరుసు, రైట్? సో ఇది దానికి దీనికంటే జానర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ యూనో ట్రైలర్ అంతా కూడా కొంచెం డార్క్ థీమ్ తోటి కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ క్రైమ్ అంటే రెజనేట్ అవుతారని. సో వాట్ ఈస్ ఇట్ బేసికలీ? అంటే గాలివాన్ కూడా క్రైమే అండి, తిమ్మరస్ కూడా క్రైమే. బట్ ఏంటంటే తిమ్మరస్ ఇస్ లైక్ ఎ లీగల్ క్రైమ్, గాలివాన్ ఇస్ లైక్ ఎ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్. లైక్ క్రైమ్లో ఎన్ని రకాల క్రైమ్స్ ఉంటాయి, ఇది ఇంకో టైప్ ఆఫ్ క్రైమ్. ఈ క్రైమ్ మీరు చేయడానికి శోభిత గారిని ఎంచుకోవడానికి కారణం? ఈ స్టోరీలో ఏంటంటే ఒక రేర్ మెసేజ్ ఉంటుంది. మనం ఏది కూడా దాచేయకూడదు, అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంటుంది. ఏంటంటే ఏది మనం చిన్నప్పుడు చాలా జరుగుతాయి మనకి, పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మోలెస్ట్ జరగచ్చు, ఏదైనా జరగచ్చు, ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్ ఎవరికైనా సరే. మనం అది ఇంట్లో వాళ్ళు చెప్తే ఇంట్లో వాళ్ళు పెద్ద పట్టించుకోరు, జనాల్లోకి వెళ్తే అలాగే ఉంటుంది కదా అని చాలా ఈజీగా తీసేస్తాం. అలా తీయకుండా అలా తీసేస్తే వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? చెప్పుకోకపోతే ఒక్కొక్కసారి ట్రామటైజ్ అయిపోతాము. ఆ ప్లేస్ అంటే భయం వేస్తుంది, లేదా ఆ ఇన్సిడెంట్ అలాంటిది ఏదన్నా మనకి తర్వాత రెజొనెంట్ అయినా సరే భయం వేస్తుంది. కరెక్ట్. అట్లా ఉన్న ఒక అమ్మాయి ధైర్యంగా దాన్ని, ఆ ఫోబియాని ఓవర్కమ్ చేసి ఎక్కడైతే ఇలాంటి క్రైమ్స్ చేస్తున్నా ఒక కిల్లర్ని బయట తీసుకొచ్చింది అనేది కథ. సో ఆ ఎలిమెంట్ మిక్స్ అయి ఉంటుంది. అండ్ అంతర్లీనంగా ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ ఎమోషన్తో, ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఏ రెగ్యులర్ ఒక ఎక్కడో జరుగుతుంది అంటే అందరూ కూడా ఒక మిషన్లో ఉంటారు కదా క్రైమ్ థ్రిల్లర్లో. అలా కాకుండా ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, ఫ్యామిలీ బాండింగ్స్ ఉంటాయి, సో ఫ్రెండ్షిప్ అన్నీ ఉంటాయి. డైరెక్టర్ అనే అతను మన దగ్గరికి వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఇలాగే చెప్తారు, ఇది రేర్గా ఉంటుంది, అంతర్లీనంగా ఫ్యామిలీ ఉంటుంది, మీ పాత్ర ఇలా ఉంటుంది కదా. మీరు చూసిన వాళ్ళే దట్ అదిగాక మీ జడ్జిమెంట్ మీద చాలామంది ఈ మధ్య కామెంట్ చేస్తున్నారు. కామెంట్ అంటే కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. దట్ షీ కెన్ జస్ట్ నెయిల్ ద పాయింట్ అండ్ వేర్ ఎగ్జాక్ట్లీ స్టోరీ ఏది బాగుంటుంది బాగాలేదు అనేది మీరు బాగా చెప్తారు, మంచి రివ్యూర్ కూడా మీలో ఉన్నారు అనేది బాగా వినిపిస్తుంది. సో వాట్ మేడ్ యూ టు సే ఎస్ ఆఫ్టర్ 1.5 year అండ్ వై చీకట్లో? ఈ సినిమా మేము తీసి మోర్ దెన్ 1 year అవుతుంది యాక్చువల్గా. నేను ఈ ఫస్ట్ టైం ఈ స్టోరీ చదివినప్పుడు ఐ లవ్డ్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ సంధ్య. తనలో ఒక మొండితనం ఉంటుంది, స్టబర్నెస్, అండ్ తన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ కూడా అడుగుతూ ఉంటారు, మదర్ పార్ట్నర్, ఎందుకు ఇంత నీకు మొండితనం అని. కానీ కనెక్ట్ అయిపోయారా ఒరిజినల్ క్యారెక్టర్కి? అలా అని కాదు, అంటే అది నా దృష్టిలో ఒక అమ్మాయికి ఉండే అది గట్టిదనమా మొండితనమా వాట్ ఎవర్ దట్ మే బీ, ఇట్స్ అ పాజిటివ్ థింగ్. ఎందుకంటే అది మన సర్వైవల్ ఇన్స్టింక్ట్. యాక్చువల్గా మనకి ఏదైనా అన్కంఫర్టబుల్ థింగ్స్ మన చిన్నతనంలో జరిగితే దానికి మనం ఇలా కుమిలిపోయినట్టు అయిపోయి చిన్నగా అయిపోకుండా వీ డిజర్వ్ అ గుడ్ లైఫ్ అని గట్టిగా నిలబడి లైఫ్ని చక్కబెట్టుకోవడం అన్న యాటిట్యూడ్, ఐ రియలీ లైక్ దట్. అండ్ తను ఒక షీఈస్ లైక్ అ లీడర్, అంటే అండ్ టు మీ షీఈస్ లైక్ అ వెరీ గట్సీ బ్యాడ్ యాస్ క్యారెక్టర్. అయితే దానికి ఏదో జీన్స్ సన్ గ్లాసెస్ అదే ఉండాలా ఒక బ్యాడ్ యాస్ అంటే? నాట్ రియలీ, హర్ యాటిట్యూడ్ ఇస్ లైక్ దట్. బయట ఎవరేమనుకున్నా కూడా తన డెసిషన్స్ తనవే. నాకు ఇది బాగా నచ్చింది తనలో. అండ్ ఆబ్వియస్లీ దెర్ ఆర్ మెనీ న్యూ ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ అన్నది మనకి ఇప్పుడు స్లోగా రైజ్లో ఉంది పాడ్కాస్ట్ అని. సో క్యారెక్టరైజేషన్ వైజ్ ఇప్పటి వరకు నాకు తెలిసి ఇదే మనం ఒక మెయిన్ అంటే క్యారెక్టర్ పాడ్కాస్ట్ చేయడం అనేది, అది నాకు ఫ్రెష్గా అనిపించింది. అండ్ డెఫినెట్లీ దెర్ ఇస్ అ మెసేజ్, బట్ మరీ ఓవర్ వైలెంట్గా వెళ్ళిపోయో అలాగో కాకుండా ఇట్స్ ఈజీ టు వాచ్, ఈజీ టు కన్జ్యూమ్. ఓవరాల్గా నాకు బాగా నచ్చింది. ఒక డెకేడ్ బ్యూటీ పేజెంట్ దగ్గర నుంచి యాక్ట్రెస్, నా అక్కినేని గారి కోడలు, రైట్? సో చిన్న జర్నీ కాదు, బట్ ఎవ్రీ స్టేజ్ you being recognized for your work, okay? So every stage that you have seen success. So do you consider yourself lucky anukuntara Shobita, ledante like you said that the character strongness result is it planned or it just happened? అంటే నన్ను నేను స్ట్రాంగ్ అని ఆ బిరుదులు ఇచ్చుకోను. నేనే అన్నది నాకు తెలుసు, నేను నాలాగానే ఉంటాను.
అండ్ నాకు నచ్చినట్టుగా నేను నమ్మినట్టుగా తీసుకున్న డెసిషన్స్కి ఉన్న రిజల్ట్స్ హ్యావ్ బిన్ మై కెరియర్. అఫ్ కోర్స్ దెర్ ఆర్ హైస్ లోస్. ఇంకా ఎక్కువ రీచ్ కావాలనో, ఇంకా ఎక్కువ వాట్ ఎవర్ ఇది చేయాలో, ఈ జానర్ చేయాలనో ఆ ఆశకి అంత ఉండదు. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐవ్ హ్యాడ్ అ వెరీ గుడ్ జర్నీ. నా స్టార్ట్ నేను ఆడిషన్స్ చేస్తూ హండ్రెడ్స్ ఆఫ్ ఆడిషన్స్ చేశాను ద స్టార్ట్ ఆఫ్ మై కెరియర్. ఐ ఫీల్ సో గుడ్, ఎందుకంటే వాటి వల్ల నా ఫౌండేషన్, మై ఎక్స్పెక్టేషన్స్ ఇట్స్ వెరీ బ్యాలెన్స్డ్ అనిపిస్తుంది ఆ స్టార్ట్ వల్ల. సో ఐ లుక్ బ్యాక్ అండ్ ఐ ఫీల్ గుడ్, ఐ ఫీల్ గ్రౌండెడ్. ఒక చెట్టు అలా రూట్స్ మట్లు దిగినట్టు. మీకే కాదు, మిమ్మల్ని చూసిన వాళ్ళకి ఎవరికైనా అది అనిపిస్తుంది ఖచ్చితంగా. ఓకే, డెఫినెట్గా. అండ్ ఏంటంటే హీరో నేను ఏడిపిస్తున్నారేంటి నేనే కెమెరా స్టార్ట్ అవ్వకముందు? నేను ఎక్కడ ఏడిపిస్తానండి, నేను చాలా చాలా సాఫ్ట్ పర్సన్. విశ్వ గారు, సో ఏంటి ఎక్స్పీరియన్స్? శోభిత గారు జర్నీ గురించి మనం మాట్లాడినప్పుడు 10 years అండ్ యూనో ఆవిడ మోడెస్టీగా నేను స్ట్రాంగ్ అని కాదు అని చెప్పారు, కానీ బట్ యూనో ఇన్ ఎవ్రీ స్టేజ్ ఇట్స్ బీయింగ్ ప్రూవెన్, రైట్? సో వాట్ ఎవర్ షీ పిక్, నేను చెప్పాను రివ్యూర్ అని, ఐ జస్ట్ డిడ్ంట్ సే దట్ జస్ట్ లైక్ దట్. యూనో తను పిక్ చేసుకునే సినిమాలు కానీ ఇవన్నీ చాలా ఎక్కువ మందికి ఆ ఛాన్స్ ఉండదు, బికాస్ దే యాక్సెప్ట్ లైక్ యూనో వాట్ ఎవర్ దే కమ్ ఇన్ దేర్ వే, బట్ షీ ఈస్ నాట్ లైక్ దట్. బేసిక్లీ దట్ సబ్ కల్చర్ కాంటెంట్ని తీసుకునే ధైర్యం, అందరూ సేఫ్ ఆడదాం అనే మోడ్లోనే ఉంటారు. లేదు, మనం ఈ కంటెంట్ని నమ్ముతున్నాం, ఈ కంటెంట్తో మనం ట్రావెల్ చేద్దాం అని అనుకోవడం అనేది ఇట్స్ అ వెరీ, it has been the case with me also, like the kind of content I am doing now or coming later అన్నీ కూడా కొంచెం ఎడ్జీ స్టఫ్ చేస్తూ, luckily because of the opportunity given by Suresh Babu garu and Amazon Prime, I'm able to associate with such mainstream content where my work will be seen by a lot of other wider audience ki reach ayye avakasam through Prime Video gaani, and even the subject matter is dealt in a way that it is more approachable. Whatever ఈ థీమ్ ఏదైతే ఉందో, దీనికి సంబంధించిన థీమ్ని చాలా ఒక డీటెయిల్డ్గా, చాలా సిరీస్ లాగా అలా కూడా చెప్పచ్చు, చాలా మంది చెప్తారు కూడా. కానీ దీన్ని మెయిన్ స్ట్రీమ్గా అందరికీ డైజెస్టబుల్గా చెప్పడంలో ఒక న్యాక్ ఉంది. ఇట్స్ అ స్కిల్ఫుల్ క్రాఫ్ట్, అండ్ దాన్ని బాగానే నీట్గా అట్లా సమకూర్చారు. లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్ట్ కాబట్టి. సురేష్ గారు ఏదైనా పిక్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ఆయన 100 ఆలోచిస్తారు. ఎక్స్పీరియన్స్ అలా, and he being vocal many times that it's a business, that we have to look at the numbers, whether the subject makes money or not. చాలా ఓపెన్గా చెప్తారు, చాలా తక్కువ మంది చాలా బాగా మాట్లాడారు. సో ఆయన పట్టుకున్నారు, పిక్ చేశారు, ఈ టీం అంతా ఉంది అంటే కనుక దట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ లైక్, రైట్? సో చీకట్లో శోభిత గారితో దట్ ఈ క్రైమ్ జానర్లో పనిచేయడం మీకు ఎలాంటి మైలేజ్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? బేసిక్లీ నేను ఎప్పుడైనా ఏదైనా ప్రాజెక్ట్కి లైక్ 35 ఇంకా రిలీజ్ కూడా కాలేదు, అప్పుడు దీని గురించి వచ్చినప్పుడు నాకు ఎంత ఉపయోగపడుతుంది అని దానికన్నా నేను దానికి ఎంత ఉపయోగపడతాను అనేది కూడా ఆలోచిస్తాను. ఐ షుడ్ ఫీల్ లైక్ ఇప్పుడు నన్ను ఆ రోల్లో పెట్టి మీకేమొస్తుంది, సినిమాకి ఏమొస్తుంది అన్న ఆ ఫీలింగ్ నాకు రాలే. ఓకే, నేనెంత బెనిఫిట్ అవుతానో సబ్జెక్ట్ మ్యాటర్ కూడా నా వల్ల అంతే బెనిఫిట్ అవ్వాలి. సో ఆ బ్యాలెన్స్ నాకు అనిపించింది. అండ్ దెన్ ద స్టోరీ ఫార్మాట్, ఆ పాడ్కాస్ట్ ఫార్మాట్తో యాంకర్ చేయడం కానీ, అండ్ నాకు ఎప్పటి నుంచో ఐ ఆల్సో ఫీల్ ఫర్ దిస్ థింగ్ దట్ నిజానికి సొసైటీ పర్సీవ్ చేసేదానికి చాలా దూరం ఉంటుంది. బట్ అందరికీ మన హ్యూమన్స్కి ఏంటంటే ప్యాటర్న్ ఫైండింగ్ అనే ఒక అబ్సెషన్ ఉంటుంది. సో ఎవరైనా ఒక న్యూస్లో ఇలా చెప్పేశారు అనుకోండి, ఇది న్యూస్, ఇలా ఫలానా ఇలా జరిగిందంట అంటే అందులో ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు ఆడియన్స్. అందుకని అది కన్జ్యూమ్ చేసేసి ఇది న్యూస్ అని స్ప్రెడ్ చేసేస్తారు. నిజంగా అదే న్యూసా, ఇంకోటి ఏదైనా ఉందా, దాని వెనక తిన్న క్యారెక్టర్ పడే తపన టు బ్రింగ్ ద రియాలిటీ అవుట్ సైడ్, ట్రూత్, ఆల్ దట్ ఈస్ నైస్. అంటే నాకు ఆ థాట్ మీద ముందు నుంచి ఒక ఇది ఉందన్నమాట. అంటే అరే మనం న్యూస్లో చూసేది అంత నిజమేనా యాక్చువల్లీ, దాన్ని ఎవడు ప్రూవ్ చేస్తాడు, ప్రూవ్ చేసే టైంలోపు అయిపోద్ది, నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతుంటారు. వాట్ ఈజ్ రియాలిటీ అంటే తెలీదు. సో రియాలిటీ తెలుసుకోవాలంటే చాలా పట్టుదల ఉండాలి. దాన్ని ఒక పాడ్కాస్ట్ ఫార్మాట్లో స్ట్రక్చర్ చేయడం, దానికి ఒక బ్యూటిఫుల్ ఆమెని గారు కానీ, ఝాన్సీ గారు కానీ, ప్రదీప్ గారు కానీ, చైతన్య కృష్ణ కానీ, ఈషా చావ్లా గారు, సో ఇన్ని మంది టెర్రిఫిక్ పర్ఫార్మర్స్, రవీంద్ర విజయ్ గారు, అందరు ఒక మూవీలో మీకు చూసినప్పుడు. శరణ్ గారు, యూజువల్లీ అంటే యాక్టర్స్ మనం పిక్ చేసుకున్నప్పుడు ఇంత అనలిటిక్స్, ఇంత అనాలిసిస్ చేసి దాన్ని పాత్రకి న్యాయం చేయాలని
అంటే మీ పాత్ర ఎంతవరకు ఉంది దట్ నేను బికాజ్ హీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి యాక్టర్స్ అందరూ అంత లోతుగా వెళ్ళి ఆలోచించి ఈ స్టేజ్లో మామూలుగా కోర్స్ ఆలోచిస్తారు. అంటే ఇనిషియల్ స్టేజెస్లో నా పాత్ర సినిమాకి ఎంత ఉపయోగపడుతుందని ఆలోచించే వాళ్ళు తక్కువ. అవును, రైట్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి మీడియా మీద పడ్డారేంటి? మీడియా సపోర్ట్గానే ఉంది కదా. ఓకే. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇస్ ఆల్ అబౌట్ ద టీఆర్పీస్ అండ్ ద మనీ. అందుకే హీరోయిన్ ఇట్ సెల్ఫ్ జర్నలిస్ట్ కదా అండి. అలాంటి జర్నలిస్ట్ ఒకరు వచ్చి బయటకు వచ్చి ట్రూ క్రైమ్ బ్రాడ్కాస్ట్ చేస్తున్నారంటే అంటే అలా అని కాదు, ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చనే. కానీ అంటే అలా అన్ని ఛానల్స్ అలా ఉన్నాయని కాదు, జస్ట్ ఏంటంటే సోషల్ కామెంటరీ, కొన్ని సోషల్ కామెంటరీ అంతే. రైట్ రైట్ రైట్. సో శోభిత గారిని ఎలా ఒప్పించారో చెప్పలేదు మీరు నాకు. షీ లైక్స్ ద స్క్రిప్ట్. అమెజాన్ నుంచి నాకు అంటే ప్యారలల్గా మేము అందరం లాక్ అయ్యాం. ఓకే. సో ఏంటి ఇంకోటి వినిపిస్తుందండి, ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి రాధిక ఆప్టే ఎలాగో ప్రైమ్ అనేటప్పటికి శోభిత గారు అలాగా వచ్చి మీరు వినే ఉంటారు ఇది ప్యాటర్న్ ఫైండింగ్ Z5కి లైక్ శ్రేయ అలాగా జర్నీ ఇలా కంటిన్యూ అవుతుంది వావ్, బాగుంది ఇది. కదా. అంటే అదే అలా ప్యాటర్న్స్ లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి జనాలు చేస్తారు. Obviously that what anything I ask I represent like audience, like what do they want to ask. So ఏమంటారు మీరు? Is it good? ఇప్పుడు అలా అంటే మా రెండో ప్లాట్ఫామ్ వాళ్ళు నాతో పని చేయరు. నాగ చైతన్య నాగార్జున గారి ఫ్యామిలీ అంటే కనుక యూఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ నౌ. సో ఆబ్వియస్గా ఏంటంటే హరి అడగడా ఏమి శోభిత గారిని అని వాళ్ళు అడుగుతారు కాబట్టి మేము అడుగుతున్నాం. చెయ్యేలా ఉన్నారు చైతన్య? ఈస్ వెరీ గుడ్. ఈస్ మై ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్ Okay. అండ్ హీ నోస్ మీ రియలీ వెల్. ఐ థింక్ సో. ఓకే. బికాజ్ ఎక్కడ చూసినా గుర్తుపడతారు, మాట్లాడతారు. సో వెరీ నైస్ గై, గ్రౌండెడ్, డౌన్ టు ఎర్త్, సింపుల్ అండ్ స్టైలిష్. ఈ అన్నిట్లో మీ పాత్ర ఏంటి? నేను జస్ట్ ఆడియన్స్. హీ ఈజ్ వాట్ హీ ఈజ్, ఐఎమ్ వాట్ ఐఎమ్. మేము ఇద్దరం రెండు ఇలా ఈజ్ ఈక్వల్ టు సైన్లో 2 లైన్స్ ఉంటాయి కదా, అలా 2 ప్యారలల్స్ అలా నడుస్తాం. అంతే. ఎస్, ఐ అప్రిషియేట్ ఆల్ ద గుడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్. బట్ అంటే చైతన్య పిక్ చేసుకునే సబ్జెక్ట్స్ కానీ లేకపోతే మీరు పిక్ చేసుకునే సబ్జెక్ట్స్ కానీ డిస్కషన్ అసలు రాదా? ఆబ్వియస్గా వస్తుంది కదా. అంటే అంత డిస్కషన్ లాగా ఉండదు, అంటే అది నా తీరు కాదు. ఇన్ జనరల్ ఆబ్వియస్లీ ఒక ఫీడ్బ్యాక్ లాగానో లేకపోతే ఒక దగ్గర వాళ్ళ నుంచి వినాలని ఉంటుంది. బట్ సమ్హౌ నాకు ఒక డెసిషన్ ఓకే నాకు నచ్చింది అన్నది నాకు ఇంటర్నల్గా తెలిస్తే ఇంకా నేను డిస్కషన్ ఉండదు, నాకు తెలుసు. ఓకే. ఎస్ నో. సో ఒపీనియన్స్ తీసుకుని నేను కన్ఫ్యూజ్ చేసుకోను జనరల్గా. నైస్. ఎందుకంటే అందరూ మనకు మంచిగా కోరుతారు కానీ మనకి కరెక్ట్ ఏదనేది మనకి లోపల తెలుస్తుంది. సో అది తక్కువ ఒపీనియన్స్ తీసుకుంటే తక్కువ కన్ఫ్యూజ్డ్ ఉంటుంది. బట్ యా, ఎలా ఇంత క్లారిటీ? ఇంకా క్లారిటీ రావాలి విత్ టైం. సో సంధ్య క్యారెక్టర్ రైట్, సో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అనేది తెలుస్తుంది. జర్నలిస్ట్ అంటేనే ఆబ్వియస్గా స్ట్రాంగ్గా ఉండాలి. తెలుగులోనే కాదు, ఇన్ జనరల్గా కూడా ఒక ఫీమేల్ సెంట్రిక్ అని, స్ట్రాంగ్ అని, ఒక ఫెమినిస్ట్ అని ఇలాంటి టైటిల్స్ వల్ల ఐ ఫీల్ అదొక భారమే అవుతుంది. ఎందుకంటే చాలామందికి స్ట్రాంగ్ అంటే డామినేటింగ్ అనుకుంటారు, లేకపోతే స్ట్రాంగ్ అంటే అలాంటి కొన్ని కానీ స్ట్రాంగ్ కెన్ ఆల్సో బీ క్వైట్, స్ట్రాంగ్ కెన్ ఆల్సో బీ కష్టం వచ్చినా కూడా కదలకుండా నిదానంగా వెళ్ళడం, అలాంటి క్వాలిటీస్ కూడా స్ట్రాంగే. కానీ టిపికల్గా మనం స్ట్రాంగ్ రోల్ అంటే నాకు అనిపిస్తుంది అబ్బా దీని ఇంటర్ప్రిటేషన్ కొంచెం అదేదో జెండా పట్టుకుని అయితే ఆ టైప్ కాదు. మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేశారు సబ్జెక్ట్ని పర్సీవ్ చేసేటప్పుడు? ఈ సబ్జెక్ట్లో ఏంటంటే కిల్లర్కి ఒక మోటివ్ ఉంటుంది. అకార్డింగ్ టు హిస్ మోటివ్ తను ప్లాన్ చేస్తాడు. అంటే సీరియల్ కిల్లింగ్ టైప్లోనా? సీరియల్ కిల్లర్ టైప్లోనే ఉంటాడు. దాంట్లో ఏంటంటే తన ఫ్రెండ్ ఏదైతే సంధ్య క్యారెక్టర్కి తన క్లోజ్ ఎవరైతే ఫ్రెండ్ ఉంటాడో ఆ అమ్మాయి చనిపోతుంది. తనే చెప్తుంది యాక్చువల్గా పాడ్కాస్ట్ స్టార్ట్ చేయను అని చెప్పేసి. కానీ ఒక టైంలో ఆమె చనిపోయిన తర్వాత పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తుంది. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ వేలో వెళ్ళదు. ఇప్పుడు షీ యూస్ టు గో అంటే ఇప్పుడు జర్నలిస్టులు ఎలాగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉంటుంది కదా, అట్లా దాన్ని చేసి దాన్ని క్రైమ్ పాడ్కాస్ట్లో చెప్పడం వల్ల వైరల్ అవుతుంది. దానివల్ల పోలీసులు టేకప్ చేస్తారు ఆ కేసెస్. ఇంకా అక్కడి నుంచి ఎలా వెళ్తుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్. రైట్. ఒక పక్క సురేష్ ప్రొడక్షన్స్, ఒక పక్క నాగార్జున గారు, ఆఫ్ కోర్స్ లైక్ చైతన్య గారు, వీళ్ళందరూ సపోర్ట్ చేసేస్తారు అనే ఒక స్వార్థం కూడా ఉందా మీకు దీంట్లో?
అసలు వాళ్ళ రోల్ ఏమన్నా ఉందా ఇందులో? మీరు మరీ పట్టించాలని అంటే బేసికల్గా అదే. అంటే ఇది ఇట్స్ మీరు భయపెడుతున్నారు. ఇట్స్ అన్ అమెజాన్ ఒరిజినల్ ఫిల్మ్ ఫస్ట్. సో దే సార్ ఆర్ ఉన్నా తప్పలేదు సార్. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ సే దట్ వై నాట్. అంటే Why not? not? అంతే అండి. యాక్చువల్గా ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు సే Please, దిస్. please, శరణ్ ఇప్పుడు ఇలాంటి ఒక 30 డేస్లో తీయాల్సిన సినిమా, టైట్ బడ్జెట్, టైట్ టైమ్ లైన్, న్యూ జాన్ అంటే కొంచెం ఎక్స్పెరిమెంటల్ లాంగ్వేజ్ ఉన్న కొన్ని ఎలిమెంట్స్, బట్ ఆల్సో కొంచెం సోషల్ లేయర్స్ ఉన్నవి, ఇవన్నీ కరెక్ట్గా ఆ టైంలో ఫినిష్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ జోక్. బికాజ్ యూ హ్యావ్ టు బీ అ క్విక్ డెసిషన్ మేకర్. యూ హ్యావ్ టు బీ అంటే నిదానంగా బట్ ఎఫిషియెంట్గా. హీఈస్ దట్. సో అలా సాఫ్ట్గా స్వీట్గా అనిపించినా కూడా హీఈస్ అ సాలిడ్ బాస్. డెలివరీ చేశారు సినిమా అంటేనే అర్థం అవుతుందండి. Yeah. శోభిత, ఇఫ్ ఐ మే ఆస్క్ లైక్ మీ 10 ఏళ్ల జర్నీలో వాట్ ఈస్ ఇట్ లైక్ క్లోజ్ టు యువర్ హార్ట్? వాట్ ఈస్ లైక్ యూ ఎంబ్రేస్డ్ మోస్ట్లీ దట్ డ్యూరింగ్ యువర్ జర్నీ? వాట్ స్టేజ్ వాజ్ ఇట్? బేసికలీ ఐఎమ్ తెలుగు గర్ల్, రైట్? నేను వైజాగ్ నుంచి, తెనాలి నుంచి మా తెలుగు అమ్మాయి మీరు. సో ఒక తెలుగులో మాట్లాడుతూ పర్ఫామ్ చేయడంలో ఉండే ఈజ్, ఇట్స్ పోయిటరీ. అంటే అది ఏదన్నా అవ్వచ్చు, అది నేను చాలా 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 ఎంజాయ్ చేస్తాను. సో దట్ ఐ థింక్ ఫర్ మీ హ్యాస్ బీన్ అ స్పెషల్ టేక్ అవే. ఎందుకంటే ఎంత టెక్నికల్గా సౌండ్గా ఉండి ఎన్ని లాంగ్వేజెస్లో చేసిన, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండి మదర్ టంగ్లో మాట్లాడుతూ ఇమోట్ చేసే దాంట్లో ఉండే ఒక ఫీల్, ఇట్స్ వెరీ డిఫరెంట్. అది నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ రిమైనింగ్ మీరు చేసేటప్పుడు హౌ డూ యూ ఫీల్ దట్? హౌ డూ యూ పర్సీవ్ దట్ బీయింగ్ హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ? యాక్చువల్గా హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ పర్ఫామ్ చేస్తున్నప్పుడు విచ్ ఎవర్ లాంగ్వేజ్ పర్ఫామ్ చేస్తున్న అంటే వీఆర్ డూయింగ్ ఇట్ నార్మలీ థింకింగ్, ఓకే నాకు ఈ భాష వచ్చు, ఈ భాషలో ఈ లైన్స్ చెప్తున్నాను, ఆ లైన్స్ యొక్క మీనింగ్ మీద ఫోకస్ చేస్తాం. కానీ సమ్హౌ విత్ తెలుగు ఇట్స్ లైక్ గాలి ఎప్పుడు తీసుకుంటాం వదులుతామో తెలియదు, కానీ జరుగుతూ ఉంటుంది. లాంగ్వేజ్ అలా. బాగా చెప్పారు. సో వాట్ ఈస్ యువర్ పార్ట్ ఇన్ దిస్ చీకట్లో? I play a character which is very interesting if you look at it in an interesting way. and ఇంట్రెస్టింగ్ వేలో చూడాలి అని అవతల వాళ్ళకి కల్పించాల్సింది మీరే. అదంతా ఉంటుంది నెరేటివ్ లో. అదంతా ఆయన చేసేసాడు చేయాల్సింది, నేను చేసేసాను నేను చేయాల్సింది. నాకు ఎందుకో మీరు విలన్ లాగా అనిపిస్తుంది. మీ డ్యూటీ కూడా మీరు చేస్తారు. మీరు చెప్పే మాటల్లో మీకు విలనిజం ఉంది, సాఫ్ట్ విలనిజం. 23rd చూడాలి. కొత్త ఐడియాస్ ఇస్తున్నారు మీరు అమెజాన్ ప్రైమ్ కి. వాళ్ళకి ఉండండి. పార్ట్ 2 వెలుగులో. See, basically I feel jokes apart, it's very important to be part of good cinema and good team. Somebody like Suresh Babu గారి గైడెన్స్ లో మనం ఒక ప్రోడక్ట్ ని డెలివర్ చేస్తున్నాం, అందరం కలిపి ఈ చీకట్లోని కథను నెరేట్ చేస్తున్నాం అన్నప్పుడు శోభిత గారికి ఎంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఫీల్ అవుతాను. బికాస్ ఒక్క ఇటుకైనా కరెక్ట్గా ఫంక్షన్ అయితేనే ఇల్లు కరెక్ట్గా నిలబడుతుంది. అలాగా ఇప్పుడు బట్ సమ్ టైమ్స్ మన బాధ్యత నిర్వర్తించడానికి కూడా మనకు స్కోప్ ఉండాలి, మనకు ఆప్షన్. నా స్కోప్లో నేను తీసుకున్నా, నేను ఎంత తీసుకోగలను అంత స్కోప్ అక్కడికి ఉన్న దాంట్లో నేను నా పరిధిలో నేను ఎంత పర్ఫామ్ చేయగలను, ఎంత ఏం చేంజెస్ చేయగలను. అఫ్ కోర్స్ విత్ సపోర్ట్ ఆఫ్ శోభిత అండ్ శరణ్ అండ్ ఆల్, మనం ఆ చేంజ్ చేద్దాం, ఇది ఇలా మాట్లాడుకుందాం, ఈ డైలాగ్ ఇలా చేసుకుందాం అనే దాంట్లో ఐ వాజ్ ఏబుల్ టు డూ వాట్ ఐ బెస్ట్ కుడ్ డూ to fit into the narrative in a way that it will be delivered in a structure. చాలా మంది ensemble cast ఉన్నారు ఇందులో, వాళ్ళ క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ సో ఆల్ ఆఫ్ us as a team, I think we've been good in this thing. అండ్ నా చాలా రిలేటబుల్ క్యారెక్టర్ యాక్చువల్లీ అందరికన్నా. అందరూ అంటే ప్రతిరోజు మనం వెళ్ళి క్రైమ్తో డీల్ చేయం, అందరూ వెళ్ళి క్రైమ్ చుట్టూరు మధ్యలో కూర్చోరు, పోలీసులు కూర్చుంటారు, కామన్ పీపుల్లో సంధ్య లాంటి క్యారెక్టర్స్ కూర్చుంటారు. బట్ నాది ఒక అందరి మధ్యలో అరే ఆడియన్ క్యారెక్టర్ నేనేనేమో. యాక్చువల్లీ నాలాంటి వాడు అక్కడ ఆడియన్స్లో చూస్తుంటారు, అరే నేను అలాగే ఉన్నాను, నాకు పబ్కి వెళ్ళాలా ఉంది, నాకు పెళ్లి చేసుకోవాలా ఉంది, ఆమె టైం ఇవ్వట్లేదు, ఆమెదో పనిలో ఉంది, ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది నాదొకటి నడుస్తుంది. బట్ అదేనా ఇంకేదైనా ఉందా అనేది మీరు సినిమాలో చూడాలి. బాగా అర్థమైంది. ఇంత ఎలిమెంట్స్ ఇంత పకడ్బందీగా చెప్పేవాళ్ళందరూ కూడా ఇది అంటే వై ఇన్ ప్లాట్ఫామ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఎందుకు, సినిమా థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయలేదు? ఇది ఆల్రెడీ ఇట్స్ కేమ్ ఫ్రమ్ ప్రైమ్ ఒరిజినల్. అంటే ప్లాట్ఫామ్లో ఓటీటీ మీడియంలో చూసేలాగానే రాశారు, డిజైన్ చేశారు. అలాగా ఉంటుందా? అంటే అంటే ఇప్పుడు కొంతమంది అనొచ్చు దట్
ఈ సినిమా ఫస్ట్ తీస్తాం తర్వాత థియేటరా ఓటీటీ అని, బట్ ఐ డోంట్ నో ఇఫ్ దట్స్ ద కేస్ ఎనీమోర్. ఎందుకంటే మనం ఓటీటీ చూస్తున్నప్పుడు దగ్గరగా మనం చూసే ఎక్స్పీరియన్స్, థియేటర్స్లో చూసే లాంటి స్టోరీస్, అక్కడ పండే మూమెంట్స్ చాలా వేరు. దానికి అనుకూలంగా ఓకే, దిస్ ఇస్ సంథింగ్ న్యూ దట్ ఐఎమ్ టేకింగ్ అవే. కూల్. సో మీ చీకట్లో, సో వెలుగులో కూడా జనాలందరూ చూసి ఓకే బాగా అప్లాజ్ రావాలి, మంచి హిట్ అవ్వాలి. తర్వాత ఇలాంటి స్టోరీస్ యూనో ఇలాంటి వెరైటీ, బికాజ్ యూనో మీ జర్నీ అంతా కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. సో అలాంటి స్టోరీస్ మీరు చేస్తారు కాబట్టి ఇంకా ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. సో దట్స్ అబౌట్ చీకట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.